ఈ ఏకుజాము ప్రార్థన అనేటువంటిది చాలా చాలా బైబిల్లో దేవుడు ఈ ఏకువన ప్రార్థన చేసినటువంటి వారికి మంచి మంచి ఫలితాలు ఇచ్చాడు. బైబిల్లో జాగ్రత్తగా ఆలోచిస్తే అది ఏకాంత స్థలం, ప్రశాంతమైన స్థలం, సమయం, ఏకాంతమైన సమయం. అది చూడండి, మీరు చుట్టుపక్కల చూడండి. ఇప్పుడిప్పుడే కపర తెల్లారుతున్నప్పుడు మన మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో. చాలామంది ఈ సమయాన్ని, ఈ తరం చూడకుండానే సంవత్సరాలు గడిపేస్తున్నారు. అర్థమవుతుందా? ఈ సమయం, ఇలాంటి సమయం చూడరు వాళ్ళు, ఎందుకంటే పెందల కాళ్ళు లేవరు కనుక. మీరు గమనిస్తే అన్ని సమయాల కంటే 24 గంటల్లో ఉదయకాలపు సమయంలో మన మనసులో ఏదో తెలియని ప్రశాంతత ఉంటుంది. నేను చాలా కాలం క్రితం ఒక పాట రాశాను. నా జీవితంలో అప్పుడు చాలా కష్టాలు, ఒక రాత్రంతా ఏడుస్తూనే ఉన్నా. మళ్ళా నాకు హృదయంలో ఆ తపన ఆగలేదు. పిల్లలను స్కూల్లో దించేసి మరలా ఒక పొగతోటలో కూర్చొని అక్కడ ప్రార్థన చేసి ఒకే ఒక పల్లవిని దాదాపు 2 గంటలు కన్నీటితో పాడా ఒక పాట. అదేమిటంటే, సాయంత్రము కష్టమొచ్చినా రాత్రంతయు నేను కుమిలి కుమిలి ఏడ్చిన ఉదయకాలము నా యేసయ్యా నా కన్నీరు వంతయు తుడిచివేయును, నా కష్టాలు వన్నీయు తీరిపోవును. నా కన్నీరు వంతయు తుడిచివేయును, కష్టాలు వన్నీయు తీరిపోవును. ఎంతమందికి అర్థమైంది? 30వ కీర్తన 5వ వాక్యంలో ఆ మాట ఉంటుంది. దాన్ని నేను పాటగా రాసుకున్నాను. సాయంత్రము కష్టం వచ్చిన రాత్రంతా ఉండినను ఉదయకాలంలో సంతోషము కలుగును అన్నాడు. ఎప్పుడు కలిగింది చెప్పండి సంతోషం? చదివారా? 35. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతా ఉండును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రంతా ఉండినను ఉదయమున సంతోషము కలుగును. నీ జీవితంలో ఉదయకాలం ఒకటి ఉంది. మీరు గమనించాలి. నీ శ్రమ, నీ కష్టం, నీ బాధ రాత్రి కాలంలోనే ఉంటుంది. రాత్రి అనగా సూర్యుడు లేని కాలం. అది క్రీస్తు నీకు దూరమైన కాలం. ఎప్పుడు సూర్యుడు అంతరించడు. మీరు గమనించాలి. భూమికి ఆదరణ ఉన్నాడు ఇప్పుడు. హల్లెలూయా చెప్పగలరా? మీకు అర్థమవుతుందా? చీకటి పడిందంటే భూమికి అటువైపుకి వెళ్ళాడు. అంటే ఈ భూమే సూర్యుని, మనమున్న స్థలాన్ని మరుగు చేసింది సూర్యునికి. ఇది కాదు కదా, ఏ ప్రకృతి కూడా మరలా సూర్యుని వైపు తిరగకుండా దీన్ని ఆపగలిగిన వాడు ఎవడు లేడు. కొంతకాలము, కొన్ని గంటలు చీకటి ఉంటుంది. నీవు వద్దనుకున్నా, అవుననుకున్నా, కాదనుకున్నా, నువ్వెప్పుడైతే ఆ సూర్యుని వైపు భూమి వస్తుందో ప్రకాశించే వెలుగును చూస్తావు. హల్లెలూయా. ఇక్కడ గమనించవలసినటువంటిది ఏమిటంటే, నీవు దేవుని వైపు మళ్ళుకున్నప్పుడు, దేవుని వైపు నువ్వు తిరిగినప్పుడు ఆ ప్రకాశమానమైన వెలుగు నీ మీద ఉదయిస్తుంది. నీ కష్టము, నీ కన్నీరు, నీ వేదన తొలగిపోయే రోజు ఉంది. చూడండి, రాత్రి మనకి చీకటి పడింది. రాత్రంతా మనం చీకటిలోనే ఉన్నాం. ఆ చీకటి కంటిన్యూ అయిందంటారా?
అయ్యి బాబోయ్, కొన్నిసార్లు అలా అయితే ఏంటి పరిస్థితి? హల్లెలూయా. ఉదయం 6 అయ్యేసరికి తెల్లారకపోతే మన పరిస్థితి ఏమిటి? ఎట్టి పరిస్థితుల్లో భూమి మనుషులు తలక్రిందులైనా భూమి మీదకి మరలా సూర్యుడు వెలుగు వస్తుంది. అలాగే నీ జీవితంలో కష్టాలు చిరకాలం కాదు. నీ జీవితంలో కష్టాలు అనేటువంటివి చిరకాలము కాదు. ఉదయం అనేటువంటిది ఒకటి ఉంది నీ జీవితంలో, దాని కొరకు బ్రతుకు. ఆ శుభప్రదమైన నిరీక్షణతో జీవించు. ఉదయకాలం ఒకటి ఉంది, ఆ కాలములో నీకు సంతోషముని కలిగించే సమయం అది. ఇప్పుడు కష్టం అనుభవిస్తున్న నీవు, ఇప్పుడు నిందల పాలవుతున్న నీవు, ఇప్పుడు నలిగిపోతున్న నీవు, ఒక సమయం వస్తుందని దాని కొరకు ఎదురు చూడు. నేను అనుభవపూర్వకంగా చూశాను. హల్లెలూయా. ఆ చరణంలో, ఆ పాటలో ఒక చరణం రాశాను. కారు మబ్బులు కమ్ముకొచ్చినా, గాలి తుఫానులు నన్ను చుట్టినా, కారు మబ్బులు కమ్ముకొచ్చినా, గాలి తుఫానులు నన్ను చుట్టినా, నా ఎదుటే నిలుచును నా యేసయ్యా. గాలి తుఫానులు అణగిపోవును, నా యేసుతో నేను సాగిపోదును. గాలి తుఫానులు అణగిపోవును. అణిగిపోయినా అణిగిపోవునా? స్తోత్రం చెప్పగలరా? 2 చేతులు చెప్పగలరా? అణిగిపోవును అంటే నేను ఎక్కడున్నానప్పుడు అందులోనే ఉన్నానని అర్థం. ఇప్పుడు చాలా పాటలు గతించిన కాలాన్ని గుర్తుపెట్టుకొని రాసే పాటలు ఉంటాయి, ప్రస్తుత కాలాన్ని గుర్తుపెట్టుకొని రాసే పాటలు ఉంటాయి. స్తోత్రం చెప్ప అది ఆ భక్తుని హృదయంలో నుంచి పుట్టే సమయాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. ప్రియులారా, మీరు గమనించండి, నీ జీవితంలో సంతోషం ఉంది. నేను పరిశుద్ధ గ్రంథంలో 1-2 ఈ ఉదయకాలంలో ప్రభువుని దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి వారి జీవితంలో, ప్రభువుని దర్శించుకోవడానికి వెళ్ళిన జీవితంలో ఎలాంటి మేలు జరిగిన 1-2 గుర్తు చేస్తాను మీకు. 22వ అధ్యాయం ఆదికాండము 3వ వాక్యములో ఉందంటే, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడుగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పున చోటుకు వెళ్ళెను. కొట్టు చప్పట్లు ఒకసారి. ఈ ఉదయకాలములో ఈయన చేసిన ఈ యొక్క అద్భుతమైన దేవునికి ఇష్టమైనటువంటి ఈ బలి అర్పణను దేవుడు అంగీకరించాడు. ఎప్పుడు వెళ్ళాడు ఆయన? ఉదయమున తన బిడ్డను బలివ్వడానికి వెళ్ళాడు మోరియా పర్వతం మీదకి. ఇదే ప్రస్తావన యాకోబు కూడా దీన్ని ప్రస్తావించి, క్రియలు లేని విశ్వాసం మృతము, అబ్రహాము సైతము తన ఒక్కడై ఉన్న కుమారుణ్ణి దేవునికి అర్పించి ఆ క్రియల వలన అతడు నీతిమంతుడని తీర్చబడలేదా? దేవుడు అతనిని స్నేహితుడని పిలవలేదా అంటాడు. మీకు అర్థమవుతుందా? ఈ ఉదయకాలంలో తన పెందల కాడలేసి తన బిడ్డని తడవు చేయకుండా పెందల కాడ ఉదయమునే లేచి తను చెల్లించాల్సిన అర్పణని, అది కన్నబిడ్డ అయినా సరే, అర్పణ అయినా సరే, ఏదైనా సరే, నా దేవునికి నేను పెందల కాడెళ్ళి నా తండ్రికి నేను చెల్లించాలని వెళ్ళినటువంటి ఆచరణకు అతనికి వచ్చిన గొప్ప ప్రతిఫలం ఏమిటంటే దేవునికి స్నేహితుడిగా మారిపోయాడట. చప్పట్లు కొట్టగలరా? మీకు అర్థమవుతుందా? అన్నదమ్ములకు లేని స్వతంత్రం ఎవరికి ఉంటుంది? స్నేహితులకు ఉంటుంది కదా. అన్నదమ్ముల మధ్యలో చాలా దాపిరకాలు ఉంటాయి. అవునా కాదా? దాపిరకాలు ఉంటాయి కదా. మీ అన్నదమ్ములు అక్కచెల్లెలు బాగానే మాట్లాడుకుంటారా? స్తోత్రం చెప్పగలరా? నేను అనుకుంటున్నాను, చాలామంది అన్నదమ్ములు అక్కచెల్లెలకి అంటే అంటే కొంతమంది అది కూడా లేదు.
మాట్లాడుకోరు. స్నేహితుల మధ్యలో, నిజమైన స్నేహితుడికి మధ్యలో ఏ రహస్యాలు ఉండవు. అవసరమైతే మంచి స్నేహితుడు ప్రాణం పెట్టేస్తాడు. ఒక సామాన్యమైన మనిషికి దేవుడు ఫ్రెండ్ అయిపోయాడండి. సరే, ఎంత తగ్గింపండి ఆయన సహవాసం చేస్తే ఎంత ప్రభావ మహిమ కలిగినటువంటి దూతలు లేరు, ఎంతమంది లేరు. 24 పెద్దలు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు కదా. ఆయన హృదయం ఎవరి మీద ఉందంటే కేవలం ఆయనను వెతికే, ఆయనకు లోబడే మానవుడి మీద తన మనసు పెట్టుకున్నాడు. నన్ను ఎవడైనా ఎతుకుతాడా? నా మాటకి ఎవరైనా లోబడతారా? నేనంటే ఎవడైనా పరిచపిస్తారా అంటే అతనితో నేను వస్తాను, అతనితో సహవాసం చేస్తానంటాడు. ఎవడైనా నువ్వు నా మాట విని తలుపు తీసిన యెడల నేను అతనిలోనికి వచ్చి, అతని ఇంట్లోనికి వచ్చి, అతనితో నేను, నాతో అతడును కలిసి భోజనం చేస్తామంటాడు. చూసారా, కలిసి ఒకే కంచంలో ఎవరు చేస్తారు? నీకు దేవుడు స్నేహితుడు అవ్వాలంటే ఉదయకాలములో దేన్ని సూచిస్తుందంటే నీ మొదటి స్థానము దేవుడికి కనిపిస్తుంది. హల్లెలూయా. నీ మొదటి గంట దేవునికి, నీ మొదటి సమయం దేవునికి ఇచ్చేటువంటి ఎవరుంటారో మొదటి స్థానాన్ని, వారిని దేవుడు స్నేహితులుగా భావించుకుంటున్నాడు. దేవుడే మనకు స్నేహితుడైతే మనకి ఇంక దేనికి భయపడతాం? హల్లెలూయా. ప్రధానమంత్రి మన ఫ్రెండ్ అయితే ఈ దేశంలో ఎంత హ్యాపీగా బ్రతుకుతాం గమనించాలి. ఇంకొక మాట మీకు చెప్పనా, చూడండి ఒకసారి 32వ అధ్యాయంలో ఇంకొక భక్తుడు 31వ వాక్యం. అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను, అప్పుడు అతడు తొడగుకుంటుచూ నడిచెను. స్తోత్రం చెప్పగలరా? దేవుడు ఇతనికి ఇక్కడ ఒక పేరు పెట్టాడు. తెల్లవారుతుందిరా, నన్ను ఇడిచిపో, నన్ను పోని, తెల్లవారుతుందిరా అంటే తెల్లారగొట్ల పెనుగులాడుతున్నాడు. దేవునితో పెనుగులాడుతున్నాడు తెల్లారగట్ల. ఎందుకంటే, ఓ తండ్రి, నేను బ్రతికి బట్టగడతానని నమ్మకం నాకు లేదు. నా శత్రువు ఒకడు నన్ను తరుముకుంటూ వస్తున్నాడు, నా ఆస్తి లాగేసుకుంటాడు, నా భార్య పిల్లలను చంపేస్తాడు, నన్ను కూడా ఉన్నిస్తాడో లేదో తెలీదు అని పెనుగులాడుతుంటే, భక్తుడు పెనుగులాడుతున్నప్పుడు దేవుడు దూరాన కూర్చొని చూడట్లా, ప్రార్థనలో పెనుగులాడుతున్నప్పుడు దగ్గరికి వచ్చేసాడు. ఇప్పుడు పెనుగులాడడం అంటే ఆయన కాళ్ళు పట్టుకొని పోనివ్వనటువంటి పరిస్థితులు కాదు. బిడ్డ మొండి పెట్టి ఏడుస్తున్నప్పుడు ఏ తండ్రి కూడా దాటి వెళ్ళలేడు, ఏ ప్రేమ కలిగిన తండ్రి కూడా ఎదిరించుకొని వెళ్ళలేడు. అబ్బాబ్బాబ్బాబ్బా, ఈడు నన్ను పోనివ్వట్లేదే రా అని అంటాడు. మీరు గమనించారా? ఆడి 3 సంవత్సరాలు నిన్ను పోనేవను అన్నాడు అనుకోండి. అంటే ఈ బొడ్డోడిని కాదనలేక ఈ తండ్రి, ఇంత పెద్ద బలవంతుడు, అబ్బా ఈ నన్ను పోనివ్వట్లేదే అంటాడు. అప్పుడు ఆమె వచ్చి ఏమంటదంటే, నాన్న పోనివ్వరా, ఇది ఇంతోడు. చూసారా ఏంటి వాళ్ళ మధ్యలో ఉన్న అనుబంధం? లాగి రెక్కబట్టుకొని ఇసిరేస్తారు మామూలు అయితే. ఈ తల్లిదండ్రులు బిడ్డల మధ్యలో ఉన్న అనుబంధం ఏమిటంటే, ఈ పెనుగులాట ఏమిటంటే, ప్రేమతో కూడిన అంత పెద్ద ఆయన యాకోబు ఏడుస్తూ పెనుగులాడుతున్నప్పుడు దాటిపోలేని ప్రేమ అతనిలో కనిపిస్తుంది. అందుకనే నన్ను పోనివ్వరా, తెల్లారుతుంది నన్ను పోనివ్వరా అంటే, నేను పోనివ్వను, నువ్వు నన్ను ఆశీర్వదించు అంటాడు. అప్పుడు ఈ తెల్లవారుసామున అతన్ని ఆశీర్వదించి ఒక మాట అన్నాడు. ఇతడు మగసిరి కలిగినటువంటి వాడై మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచాడట. హల్లెలూయా. మనుషులతోనూ దేవుడితోనూ పోరాడి గెలిచాడు. ఇక చూడండి, దేవుడు ఆశీర్వదిస్తే శత్రువు మిత్రుడుగా మారిపోయాడు. అక్కడ చూసిన వెంటనే ఇక్కడ కన్నీళ్ళు వస్తున్నాయి. యాకోబును చూస్తే చంపాలనుకున్న వచ్చినటువంటి వాడు
అతనికి వెళ్ళి చూడగానే ప్రేమ పుట్టుకొచ్చింది. గమనించారా? నీ జీవితంలో కూడా నీ శత్రువులు మిత్రులు కావాలంటే ఉదయకాలములో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి. నిన్ను చంపాలనుకున్నవారు, నీ ప్రాణాన్ని తీయాలనుకున్నటువంటి వారు, నీ నాశనాన్ని కోరుకున్నటువంటి వారు, నీ ఆస్తిని చిన్నాభిన్నం చేయాలనుకున్నటువంటి వారు మిత్రులుగా మారే అవకాశం అక్కడే కనిపిస్తుంది. హల్లెలూయా. కొంచెం బద్ధకం వీడి ఏం చేయాలి? నేను సంఘమంతటిని కలపాలనే ఉద్దేశంతో ఈ స్తుతి ఆరాధన పెట్టాం. కృతజ్ఞత కలిగి బ్రతుకుదామని. మగసిరి గలవాడని సాక్ష్యం పొందాడు. స్తోత్రం చెప్పగలరా? దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అతని జీవితంలో మునుపెన్నడూ లేని దీవెనలు వచ్చినాయి. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 19వ వాక్యం. వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాను మ్రొక్కి తిరిగి రామాలో తమ ఇంటికి వచ్చిరి. స్తోత్రం చెప్పగలరా? సమూయేలు తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళారు ఉదయాన్నే? అమ్మా వేగరమేనా స్లోగానా? ఏగరమే. పెందల కాడ చాలా ఆసక్తి కలిగి స్పీడుగా దేవుని మందిరానికి భార్యాభర్తలు ఇద్దరు ఏమండి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయనకు మొక్కి ఆయనకు అర్పించుకొని తిరిగి మరలా వారు ఊరు రామాకి వచ్చేసారట. హల్లెలూయా. అంతేనా? రామానేనా? మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. ఎంత మంచి ఆలోచన. అందుకని వారి స్థితిగతులు ఎంతగా మారిపోయినాయి అంటే, ఆ సన్నిధిలో మొక్కుకొని ప్రార్థన చేసిన తర్వాత ఆ దేశానికి ఒక తలమానికముగా ఉండే కొడుకుని దేవుడు వరప్రసాదం ఇచ్చాడు. స్తోత్రం చెప్పాలి. కొడుకులు చాలామంది పుడతారు. ఈ కొడుకు వేరు. ఒక్కడైతేనేమి ఏమండి, ఒక్క కొడుకు అయితేనేమండి రాజులను అభిషేకించేవాడిని దేవుడు ఇచ్చాడు. ఆ తర్వాత కొడుకులు పుట్టారు కానీ వాళ్ళ పేర్లు, వారి చరిత్రలు, వారు ఏమయ్యారో పెద్దగా ఏం తెలీదు. కానీ ఈ కొడుకు ఈ పెందల కాడలేసి దేవుణ్ణి వరప్రసాదంగా పొందినటువంటి ఈ కొడుకు గొప్పవాడయ్యాడు. రాజ్యాంగాన్ని రచించాడట. ఇజ్రాయెల్ రాజ్యాంగం. దీర్ఘదర్శకుడుగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, రాజులను అభిషేకించేవాడుగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. 1, 2 కాదు. ఎంత గొప్ప బిడ్డ పుట్టాడంటే ఎక్కడికి ఏ ఊరెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ తల్లి వస్తుంటే లేచి నిలబడేవారు. స్తోత్రం చెప్పగలరా? ఎందుకు లేచి నిలబడతారు? సమూయేలు గారుల తల్లి వస్తుందని. ఈమె ఎక్కడ పొందుకుందో తెలుసండి ఆ బిడ్డని? ఉదయకాలములో లేచి దేవుని మందిరానికి వెళ్ళి కన్నీరు మున్నీరుగా కార్చి, ఓ ప్రభువా నాకొక మగ బిడ్డను నీవు దయచేసి క్లారిటీగా చెప్పిద్దామా? చాలా క్లారిటీ. నీ ఇష్టం వచ్చింది ఏదైనా ఇచ్చినా పెరవలేదు, పెబువా లేదు. ఈ మామూలుగా అదేమా కరెక్ట్గా చెబుతుంది. నాకు మగబిడ్డని ఎందుకు ఇవ్వమంటున్నానంటే, ఆడపిల్లనిస్తే నీ సేవకి ఇవ్వాలి కాదు, నేను యాజకుడిని చేయలేను. నేను నాకు మగబిడ్డనిస్తే ఆ మగబిడ్డను నీకే ఇచ్చేస్తాను, వాడి తల మీద క్షౌరపు కత్తి రాకమునిపే. స్తోత్రం చెప్పగలరా? వాని నీ కొరకు నాచీరి చేస్తాను. పాలు విడిచిన వెంటనే ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న పిల్లవాడికి నిర్దాక్షిణంగా లేక పుట్టిన బిడ్డని అక్కడ కానుకిచ్చేసింది. సంవత్సరానికి ఒక్కసారి మరలా అక్కడికి వెళ్ళి ఒక చొక్కాయి కుట్టించి అది ఇచ్చేసి వచ్చేదంతే. స్తోత్రం చెప్పాలి. అందుకనే కదా అతను పైకి లేచాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అవునా? మనం ముద్దు మాటలు లేక పుట్టినటువంటి వాడిని
ఏమంటే 30 సంవత్సరాల నుండి సేవకి ఇచ్చేనే వాళ్ళు అయ్యి అటు నుంచి చూసి ఇటు నుంచి చూసి వాడిని సేవలో నుంచి చెల్లిందాక నిద్రపోనివ్వట్లా. హల్లెలూయా. అవునా, సేవలో నుంచి చెల్లిందాక నిద్రపోనివ్వరు. ఎందుకంటే వీళ్ళ ప్రేమ వారిని బలహీనపరుస్తుంది. ఇదేదో పెద్ద హాస్టల్ అయినట్టు అట్టుపళ్ళు దొరుకుతాయి, లడ్డులు దొరుకుతాయి, జాంగ్రీలు దొరుకుతాయి, ఓహో బిర్యానీ దొరికింది, మామూలు కాదు. ముక్కులో నుంచి వచ్చిందా దాన్ని చేసి రక్తమే చెయ్యం. తినాలనుకుంటే స్తోత్రం చెప్పగలరా? ముక్కులో నుంచి వచ్చిందా తినొచ్చండి. ఏమన్నా మేము ఛత్తీస్గఢ్లో సేవ చేస్తున్నామా, బీహార్లో చేస్తున్నామా, ఎక్కడ చేస్తున్నాం సేవ? మణిపూర్లో చంపి ముక్కలు ముక్కలుగా నరికే వాళ్ళ దగ్గర చేస్తున్నామా? నక్సలైట్లు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటుంటారు. ఏంటో ప్రియులారా, మీరు గమనించండి, ఎంతగా దేవుని సన్నిధిలో మనం సమర్పణ కలిగి ఉంటామో అంతగా దేవుడు దీవిస్తాడు. స్తోత్రం చెప్పగలరు? హల్లెలూయా. 2 చేతులే చెప్పండి. నేను సేవకు వచ్చిన తర్వాత నాకు కష్టాలు రాకపోలేదు, ఇరుకులు ఇబ్బందులు జోబిలో ఏమండి ₹1 లేని దినాలు కూడా ఉన్నాయి కొన్ని సందర్భాలలో. కానీ నేను ఒక తీర్మానం చేసుకున్నాను, తిరిగి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, మా అమ్మ వాళ్ళ డబ్బులు అడగకూడదు, మా అమ్మ వాళ్ళ దగ్గర నేను నిద్ర చేయకూడదని. ఈ తీర్మానానికి ఎంత పరీక్షలు వచ్చినాయి అంటే, నేను ఎక్కడ నిద్ర చేయాలో నాకు అర్థం కాని రోజులు కూడా వచ్చినాయండి. సత్తెనపల్లి ఉంది కదా, సత్తెనపల్లి తాలూకా దగ్గర అర్ధరాత్రి ఉదయం మొదలుకొని ఉదయం 11 గంటల దగ్గర నుండి అర్ధరాత్రి 1 గంట వరకు అలాగే కూర్చున్నాను. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండొచ్చు, నేను వెళ్ళకూడదు. ఒక తీర్మానం మీద నిలబడడం చాలా కష్టం అండి బాబు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఒక తీర్మానం, ఒక సమర్పణ చేస్తామో అప్పుడే దానికి సంబంధించిన కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఎదురవుతూ ఉంటాయి. అర్థమవుతుందండి? అక్కడుండి ఎంత ఏడ్చానో ఆ చెట్టు కింద కూర్చొని చీకట్లో. అక్కడ చెట్లు ఉండేవి ఆ తాలూకా దగ్గర. మా అమ్మ మా నాన్న నా దగ్గరికి రావడమే తప్ప నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు కదా. నా దేవుడు అలా పంపించలా. స్తోత్రం చెప్పండి. మా నాన్నకి మా అమ్మకి ప్రేమ లేదా? ఏమండి, మా నాన్నకి ఇప్పటికీ 1 ఎకరం పొలం ఉంది మా ఊర్లో. నేను అప్పుడప్పుడు మా నాన్న బ్రతుకున్నప్పుడు అడిగాను, అది ₹1 కోటి అడుగుతున్నారు ఆ రోజుల్లో. నాన్న మరి అది అమ్ముకోమంటావా మమ్మల్ని అంటే, ఏ తండ్రి ఏమంటాడంటే, నా తదనంతరం తీసుకోండి, ఇప్పుడు మీరు అమ్ముతుంటే ఎలా అంటాడు. నా దగ్గర ఉన్న ఆయన ఏమంటాడు, నాకెందుకయ్యా, మీరుండగా అమ్ముకోండి, ఇప్పుడే అమ్ముకోండి అని. ఎప్పుడు అడిగినా ఇప్పుడే అమ్ముకోండి, మీ ఇష్టం అనేవాడు. ఆ మాటకి నాకు ఎంత ప్రేమ పుట్టేదో. వద్దు అంటేనే మన కోపం వస్తుంది. నేను సంపాదించింది రాదే అన్నాడు అనుకో, నువ్వు పోయిన తర్వాత మాకు ఇస్తావుగా అని కోపం వచ్చింది. నాకెందుకయ్యా, అది మీకోసమే కదరా, తీసేసుకోండి అయ్యా, ఒకతే నాకు కొంచెం కోరికరా, నా మనవాళ్ళకే మనవరాళ్ళకి ఇచ్చేయండి రా దాన్ని అంటూ ఉండేవాడు. ఇంకా అమ్మలేదులే, మేమేం అమ్మలా. స్తోత్రం చెప్పగలరా? ఒకసారి 2 చేతులే చెప్పగలరా? ప్రియులారా, మీరు గమనించండి, ఇంక టైం అయిపోయింది కదా. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29 చూస్తారా? అప్పుడు రాజైన హిజ్కియా పెందల కాడలేచి, అమ్మా, పట్టణపు అధికారులను సమకూర్చుకొని, ఒక్కడే కాదు, యెహోవా మందిరమునకు ఎప్పుడు? ఉదయాన్నే. ఎవరెవరిని తీసుకొని వెళ్ళాడు? ఒక్కడే వెళ్ళాడా? రాజుగారేంట్రా, అసలు ఏంట్రా బాబు, పట్టణపు అధికారులు తీసుకొని దేవాలయమునకు ఉదయాన్నే వెళ్ళాడట. ఆపదొచ్చినప్పుడు, మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు ఇదే మనుషుడు, ఓ దేవా, నేను ఎంత యథార్థంగా బ్రతికానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమంటే, ఆయన జ్ఞాపకం చేసుకొని ఏమన్నాడంటే, నీకు 15 సంవత్సరాలు ఆవేశని నేను ఇస్తానన్నాడు.
చూసారా, మీరు దేవుని మందిరానికి పెందల కాడ రావడం అనేటువంటిది మీకు ఎప్పటికైనా ఉపయోగపడిద్ది. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి నీకు వ్యాధి వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, మరణకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, తండ్రి నీవే కదా నా మొదటి స్థానం, నేను నీకే కదా నా మొదటి స్థానం ఇచ్చాను, మొదటి సమయం ఇచ్చాను, నన్ను ఎందుకు విడిచిపెడతావంటే ఆయన విడిచిపెట్టడని నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతారా? హల్లెలూయా. పెందల కాడ దేవుని సన్నిధిలో స్తుతించినటువంటి వారికి ఎవరిని దేవుడు విడిచిపెట్టలేదు. ఇంకా చాలామంది కనిపిస్తారు, యోబు పెందరకాళ్ళేసి స్తుతిస్తే ఆ ఇంటి చుట్టూ దేవుడు కంచె ఉంచి చరిత్రలో గొప్ప స్థితిలో సాక్షిగా నిలబెట్టాడు దేవుడు. ఇప్పటికీ ఇన్ని వేల సంవత్సరాలు అవుతున్న యోబుని గురించి మనం మాట్లాడుకోవడానికి కారణం ఏమిటంటే అతను పెందల కాడలేసి దేవుని స్తుతించేవాడట. ఈ మాటలు మీ వినికిడిలో ప్రభు ఫలింప చేయును గాక. ఆమేన్.